అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వీడియోలో మనం రొయ్య పొట్టు కారం ఈజీ, సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి మనకి రొయ్య పొట్టు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర. ఈ రొయ్య పొట్టుని మనం ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలండి. మళ్ళీ ఎండుమిర్చి మీ కారానికి సరిపడా తీసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. కొంచెం ఎండుమిర్చి వేపడానికి, కొంచెం రొయ్యలు వేపడానికి సరిపోతుంది. కొంచెం వేసుకొని ఎండుమిర్చిని దోరగా వేపుకోండి. తర్వాత ఈ రొయ్య పొట్టు ఉంది కదా, మనం శుభ్రం చేసి పెట్టుకున్నది, అది వేసుకొని దోరగా వేయించుకోవాలి. రొయ్య పొట్టుని మనం బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. అలానే మార్చకూడదు, అలా అని లైట్గా వేపకూడదు. మనం పట్టుకుంటే క్రిస్పీగా అయ్యేటట్టు వేపుకోవాలి. లేకపోతే మనకి తినేటప్పుడు నీచు వాసన వస్తుంది. ఇలా చూసారా, ఇలా ఎర్రగా దూరగా వేగేటట్టు వేయించుకోవాలి. తర్వాత అదే బాండీలో మనం ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్నవన్నీ తీసుకొని 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని, నేను ఇక్కడ కల్లుప్పు వాడను. ఇది మనం ఎక్కువ గ్రైండ్ చేయక్కర్లేదు, జస్ట్ బరగ్గా ఇలా 2 పల్సెస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.